పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీని వెనక మీలాంటి నాలాంటి ప్రతి ఒక్కరూ ఇంపాక్ట్ అవుతున్నారంటే నమ్ముతారా? ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యేవి డేంజరస్ డ్రగ్స్ కాదు, ఇది అంతకు మించి రైస్. అవును, నార్మల్ గా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇది బిలో పవర్టీ లైన్ కోసం గవర్నమెంట్ పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం. సబ్జెక్ట్ లోకి వెళ్తే ప్రతి వైట్ కార్డ్ ఉన్న ఫ్యామిలీకి గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 30 kgs రైస్ పంపిణీ చేస్తుంది. ఈ బియ్యం వద్దు అనుకున్న వారికి కేజీ 10 రూపాయలు చొప్పున 300 రూపాయలు రిటర్న్ ఇస్తారు. ఇలా రిటర్న్ తీసుకున్న రైస్ నే పాలిష్ చేసి ఆఫ్రికాలో 75 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. ఇది అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడుస్తుంది. అయితే గవర్నమెంట్ కి సుమారు ఒక కేజీకి 43 రూపాయలు పడుతుంది. ఇది ఒక్కొక్క గవర్నమెంట్ స్టేట్ బట్టి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఫ్రీగా, మరికొన్ని చోట్ల 3 to 5 రూపీస్ డిఫరెన్స్ లో పేద ప్రజలకు ఇస్తున్నారు. అంటే 43 రూపాయలు ఖరీదు చేసే ఈ రైస్ ని అతి తక్కువ రేట్ లో వీళ్ళు తీసుకొని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేసి, ఈ ప్రాసెస్ లో లోకల్ ఇన్ఛార్జ్ నుంచి దీని మీద కంట్రోల్ ఉన్న ప్రతి నాయకుడికి నెల వాటా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ చేసిన అలిగేషన్ లో 25 lakhs ఎవ్రీ మంత్ ప్రతి ఎమ్మెల్యేకి చేరుతుంది అని చెప్పారు. అయితే ఈ లాస్ మనందరిది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మనం పే చేస్తున్న ట్యాక్స్ మనీ ఇలా మోసం చేసే ఫ్రాడ్స్ కి చేరుతుంది. మనం వైడ్ యాంగిల్ లో చూస్తే ఇది ఒక్క కాకినాడ పోర్ట్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. తమిళనాడులో లాస్ట్ ఇయర్ 1900 crores రైస్ లీకేజ్ ద్వారా వేస్ట్ అయ్యింది. దీని వల్ల 22 lakhs ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. రేపు ఏదైనా ఎంక్వైరీ కమిషన్ వస్తే వీళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటో తెలుసా? ఎలుకలు తినేసాయని. ఎలుకలు తినేసాయని. ఎలుకలు టెర్రరిస్టుల కంటే ప్రమాదం. తిని ఈ ఎలుకలు మన మధ్య పందికొక్కుల్లా మారి తిరుగుతున్నాయి. వీటిని చట్టం కనికరించకూడదు. లెట్స్ హోప్ ఫర్ ది బెటర్ డేస్.